కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని కామాక్షి అమ్మవారిని ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు ఆయన, అమ్మ 13 కాసులు బంగారం కావాలి, నేను రాలేదు నీ దగ్గరికి, స్వామివారు చెప్పారు వెళ్ళమని, అందుకని వచ్చి నీకు నమస్కారం చేశాను, 13 కాసులు బంగారం ఇప్పించు, పెళ్లి అవ్వాలి. ఈయన ఏం చెప్పారు, వెళ్ళి కామాక్షికి చెప్పన్నారు, అంతే అయిపోయింది. ఆయన దృష్టిలో ఏమిటంటే ఇవ్వవలసిన వారు మాత్రం పరమాచార్య. అందుకని ఇక్కడ నమస్కారం పెట్టేసి ఈవిడికి చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు శివస్థానం దగ్గర. పరమాచార్య కూర్చుని ఉన్నారు. ఈ పేద బ్రాహ్మణుడు వస్తున్నాడు. ఈలోగా ఒక పెద్ద ధనవంతుడు అక్కడ ఉత్తర భారతదేశం నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారని తెలిసి ప్రత్యేకం కంచి దర్శనానికి వచ్చాడు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని లేచి వెళ్ళిపోతూ ఓ పొట్లం ఒకటే అక్కడ పళ్ళెంలో పెట్టాడు. ఏమిటదని అడిగారు స్వామి. నా దగ్గర ఏదో కొద్దిగా బంగారం ఉంటే తెచ్చానండి అన్నారు. నేను సన్యాసిని, నాకెందుకు బంగారం పట్టుకుపోన్నాను అంటే, అబ్బాయి అలా అనకండి, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా వాడండి దాన్ని అన్నారు. అలా అయితే అలా అంటావా అన్నారు. అవును అన్నాడు. సరే అలాగే వాడతాలే, వెళ్ళి శుభం భూయా, వెళ్ళిరా. అతను వెళ్ళిపోయాడు. ఈ పేద బ్రాహ్మణుడు వచ్చాడు. మీరు చెప్పమన్నారు, చెప్పేశాను కామాక్షికి, ఎప్పుడు వస్తాయి 13 కాసులు అంటే ఆయన నవ్వి అన్నారు, ఆ పళ్ళెంలో ఏముందో మూట విప్పి చూడన్నారు. విప్పి చూసి